non-stop twist is coming, sir. Twist through the angle of the camera also there is one twist. In the car dicky scene, no? I think this is the first time. Cameraman this is the first time not in the scene. Because of the camera angle, there is a very big twist. Camera twist ni reveal చేయడం జస్ట్ ప్యానింగ్ షాట్ లో నేను కథ విన్నప్పుడు అదే నాకేంటంటే ఈ కైండ్ ఆఫ్ జానర్ నేను చేసే సినిమాలంతా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటాయి కదా, బట్ యాజ్ ఏ ఆడియన్గా ఎలాంటి సినిమాలు చూడాలని నాకు ఇష్టం. అందుకని యాక్చువల్గా నేను దీంట్లోకి అంటే ప్రొడక్షన్ సైడ్ నేను పెద్ద రాకపోయినా క్రియేటివ్ సైడ్ తనకి నా కైండ్ ఆఫ్ సజెషన్స్ ఏవైతే ఉపయోగపడతాయో అవి ఇచ్చాను. కానీ తను ఫస్ట్ నుంచి అంటే నేను అదే కదా చెప్తున్నా, ఈ సినిమా కంప్లీట్గా ఒక డైరెక్టర్ ఫిల్మ్. తనే రాసుకుని తనే ఇది చేసుకుని తనే ఎక్స్ప్రెషన్. ఆ టైటిల్ కూడా ఇది అర్థం కాదు అందరికీ, బార్బరిక్ అంటే ఏదో బార్బిక్యూ అనుకుంటారు, ఏదో హోటల్ అనుకుంటారు, ఇది అది నువ్వు కరెక్ట్గా చూసుకో గురు అని అన్న. లేదు సార్, బార్బరిక్ అంటే ఆయన ఒక గాడ్ అని. నిజంగా నాకు బార్బరిక్ గురించి పెద్ద తెలీదు, తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజంగా ఇంత గొప్పవాడా అని తెలిసింది. తను ఎక్స్ప్లెనేషన్కి ఎక్కడ ఇదైందంటే, సార్ బార్బరిక్ గురించి తెలియదు కదా, ఈ సినిమా ద్వారా తెలుస్తుంది సార్ చాలామందికి. గుజరాత్లో పెద్ద గాడ్ టెంపుల్ ఉందంట వాళ్ళందరికీ కూడా. ఈ టైటిల్ హిందీ వాళ్ళకి కూడా చాలామందికి ఇది అవ్వాలనుకున్నారు. అందుకని చెప్పి నాకు సరే అని అలా అంటే కన్విన్స్ చేశాడు. డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఓకే బార్బరిక్ అది చాలా అంటే ఎక్కడి నుంచి తీసుకుని ఎలాగా చేశాడనేది బాగా అనిపించింది. మెయిన్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బలంగా అనిపించింది. ఆయన రమేష్ గారు నిజంగా చాలా బాగా చేశారు సార్. అంటే సినిమాని ఆ రిచ్నెస్ గ్రాండర్ వెనకాల తుఫాన్లు వచ్చేసినా వరదలు వచ్చినా వానలు వచ్చినా ముందు ఆయన ఫ్రేము ఆయన ఏం పెట్టాలనుకున్నారో ఏం కన్వే చేయాలి ఆ కాంప్రమైజ్ అవ్వకపోవడమే ఇవాళ క్వాలిటీ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా మీరు చాలా అంటే గొప్ప జాబ్ చేశారు. తెలుగులో మంచి టెక్నీషియన్ అనిపించారు. ఇది ఒకటి రీల్స్లో ఒకటి ఉంటుంది కదా సార్, రాజమౌళి సార్ ప్రభాస్ గారిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెంధిల్ గురించి. ఈ అదే ప్రభాస్ గారికి ఎవరితో అంటే మెయిన్ సెంధిల్ తోటే బాగా ప్రాబ్లమ్ అని ఒకటి ట్రెండ్ అవుతా ఉండే రీల్. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్. అంతా ఓకే ఉంటుంది, ప్రతిదీ ఓకే. అక్కడెక్కడో చిన్న లీక్ ఉంటుంది, లేదా ఇక్కడ ఏదో వేరే చిన్న ఏదో పాసింగ్ ఉంటుంది, షాడో ఉంటుంది, దాని గురించి మళ్ళీ 1 more. ఓకేనే కదా, బాగుంది కదా, పట్టించుకోడు అసలు. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వడు, 1 more చేసేద్దాం సార్ అంటే ఆయనకి ఒక రకంగా ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్లో ఇది అనిపిస్తే అది చేస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అందుకని అలా ఉండటం కూడా అంటే సినిమాకి ఆ డీటెయిలింగ్ కావాలి ఎప్పుడైనా సరే, ఎనీ సినిమాకి పర్ఫెక్షనిస్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, కొత్త విషయం ఏంటంటే మన డైరెక్టర్ది టేక్ బాగా వస్తే ఏమంటారు మీరు? సూపర్ అంటాం. చాలు అని అరుస్తాడు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏమైంది తప్పు చేశానా నాకు టెన్షన్. చాలు అన్నాడు. అంత ఓకేనా పర్లేదా నీ చేంజెస్ అంటే చాలు ఇది చాలు ఇది సూపర్ అని. మళ్ళీ అంటే విన్న తర్వాత అంటే ఎంత కావాలో అంత ఇచ్చేసి ఉంటారని ఆ తర్వాత ఆయన వస్తాడు. ఆయన వచ్చి మోహన్ పాపం ఈ అమ్మాయిని ఎవరో పలకరించట్లేదు అంటే ఎలాగో తెలుగు అర్థం కావట్లేదు వీళ్ళు అంతా తెలుగులో. ప్రస్తుతానికైతే రమేష్ రెడ్డి సార్.
నేను ఇంకా సత్యరాజ్ సార్ అంటారేమో. She's laughing when we are all laughing. Following you. Rediroji Pandage, there are a lot of artists, all sitting like this. Sir is explaining scene. He calls every artist because separate telling means it will take long time. It will take 9 to 1 because that much artist is there. So everybody is sitting and I am also sitting. If I am watching everybody, if everybody laughs, I also laugh. Then after that, after he goes for the setup, Rao Ramesh gar ask me, Anna, உங்களுக்கு எது புரியல சாரா தம்பி நீ எப்படி கண்டுபிடிச்ச? எனக்கு தெரியும், நான் நான் உங்ககிட்ட கேட்டுக்கலாம் தான் போட்டேன். என்ன ஆக்சுவலா என்ன சொல்லிட்டு போனார் டைரக்டர். But like I really want to thank Mohan sir and Vijay sir and Maruti sir for giving me this opportunity to play the role of Satya. I am in love with my character and I think women also can relate with my character in the film. और मुझे तो बहुत अच्छा लग रहा है. आपने देखा है तो आप बताओ आपको कैसा लगा? You have done very good job. Thank you. Thank you. She carries her character very well, sir. Yes. Thank you. Means Full confidence. విజయ్ గారు మీ ఫస్ట్ సినిమా కదా రిలీజ్ అవుతుంది, వాట్ డూ యూ ఫీల్? ప్రస్తుతానికి ఫీలింగ్స్ అన్ని బాగా కంప్రెస్ చేసి పెట్టింది సార్. ఆఫ్టర్ సక్సెస్ విల్ డిస్కస్. అంటే మీరు సినిమా చూశారు కదా, చూసిన తర్వాత మీకు ఇప్పుడు నేను ఈ సినిమాతో లాంచ్ అవుతున్నాను, ఈ సినిమాతో వాన్రా క్రియేషన్స్, వాన్రా సెల్యులాయిడ్ అది మీ జనంలోకి వెళ్ళిపోతుంది, మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో అసలు మీరు ఎంత సినిమా తీస్తానని అనుకున్నారా లేదా అసలు ఏంటి? యాక్చువల్గా నేనే ఫస్ట్ అనుకోలేదు సార్, అది మీకు తెలుసు. సో బట్ ఇప్పుడు ఏంటంటే సినిమా నడుస్తున్నప్పుడు మనం ఆ మేకింగ్ స్టైల్ అదంతా తీసుకెళ్ళాను కదా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వన్స్ పిక్చర్ చూసిన తర్వాత ఒక ఫస్ట్ ప్రొడక్షన్లో ఈ స్కేల్ ఫిల్మ్, ఇలాంటి ఫిల్మ్ ఒక ఫస్ట్ ప్రొడక్షన్గా నేను చేస్తున్నానంటే సినిమా ఎలా ఉన్నా కూడా నాకైతే అప్రిషియేషన్ 100% వస్తుంది సార్. దిస్ ఇస్ ఫర్ షూర్. లేదు 100%. ఎందుకంటే సార్ నేను చూస్తా కదా, అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంకోటి మామూలుగా డబ్బుల గురించి ఆలోచించే తీయాలి సినిమా. బట్ అల్టిమేట్గా క్వాలిటీ అనేది మిమ్మల్ని సినిమాకి రెస్పెక్ట్ ఇస్తాం కదా, డెఫినెట్గా సినిమా అది అట్లాగే వెనక్కి వస్తుంది. అందువల్ల మీకు ఈ సినిమా మంచి పేరు వస్తుంది. మెయిన్ ఆర్టిస్టులందరికీ మోహన్ నిజంగా అంత ఎఫర్ట్ పెట్టి తీశాడు కాబట్టి తనకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని నాకు నమ్మకం. యాక్చువల్గా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. మోహన్కి అట్లా వస్తుంది అప్రిషియేషన్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు వస్తుంది ఫస్ట్ ప్రొడక్షన్ అది. సాంచికి ఫస్ట్ యాక్టర్స్ కూడా తనకు వస్తుంది. ఉదయభాన్ గారేమో ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సినిమా చేయడం, మళ్ళీ ఇంటర్వ్యూస్ లోకి రావడం. వశిష్ఠ గారికి కూడా ఎట్లా అంటే ఆవిడ యాంకర్ లో ఉంటారు యాక్చువల్గా, ఆవిడ దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఆ చైర్ నుంచి. ఇంత బాగుంటుందా లైఫ్ సీరియస్లీ, అది క్రిటికల్. మెయిన్ సత్యరాజ్ సార్ కూడా సార్ మళ్ళీ సౌత్ అమితాబ్ బచ్చన్ లాగా వచ్చారు. నైస్ నేమ్ సార్. సార్ యు ఆర్ స్టిల్ లైక్ దట్ ఓన్లీ సార్. సార్ మీరు అందరిని అలాగే అంటున్నారు సార్, మేము అనాలి ఇప్పుడు, మీరు కూడా స్టిల్ లైక్ దట్ సార్. మీ ఫస్ట్ సినిమాకి నేనే హోస్ట్ చేస్తాను కదా సార్. అవును రైట్, ఫస్ట్ సినిమాకి. అవును. దాని తర్వాత ఎందుకు సార్ మళ్ళీ చేయలేదు మీ సినిమాలు చెప్పండి? దాని తర్వాత చేయలేదు కదా. అవును చేయాలి. ఏదేమైనా అప్పుడు ఎలా ఉన్నారు, కొంచెం అక్కడక్కడ వైట్ తప్పదండి. అది ఇవ్వకపోతే నమ్మరని ఆ వైట్ ఇస్తున్నారు. స్టోరీ నరేషన్ అయ్యాక రైటర్ నాగేంద్ర కాల్ చేశాడు సార్. నాగేంద్ర కదా సార్ మీ అసిస్టెంట్, మీ టీం రైటింగ్ టీం. వెళ్ళాను, నరేషన్ విన్నాక బడ్జెట్ ఏంటి అన్న, ఒక నెంబర్ చెప్పారు. బ్రో కొంచెం పెరుగుతుందేమంటే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉన్నాడు బ్రో, వాళ్ళిద్దరు 1 year జర్నీ అవుతున్నారు అంటే, డెబ్యూ కదా ప్రొడక్షన్ హౌస్ డెబ్యూ, డైరెక్టర్ కూడా డెబ్యూ అంటే, లేదు ఓపెన్గా మీరు మాట్లాడచ్చు డైరెక్టర్తో అన్నాడు. మళ్ళీ డైరెక్టర్తో మాట్లాడితే మారుతి గారు ఉన్నారండి మనకు క్రియేటివ్ సైడ్ సపోర్ట్ ఇవ్వడానికి, సార్ ఉన్నారు మనకి అన్నారు. సో సార్ ఉంటే ఇంకా ఆల్రెడీ ఒక బ్యాక్ బోన్ ఉన్నారు వీళ్ళకి అనుకొని నేను ఆ తర్వాత అలా జర్నీ అవుతుంది సార్. 1 fine day మిమ్మల్ని కలిశాను.
మీరు కూడా చెప్పారు ఫిల్మ్ బాగా చేయండి, ఇది చాలా డిఫికల్ట్ అంటే సబ్జెక్ట్ ఇది ఇది. ఈ జోనర్ సినిమాలు ఎవరికైనా తెలుగులో భయం జనరల్లీ చేయడానికి. కానీ నాకు ఎప్పుడైతే సత్యరాజ్ గారికి చెప్పమన్నా నేను, అందుకే ఈయనకి బాగుందండి సబ్జెక్ట్ అన్న తర్వాత నాకు కూడా దీని మీద ఇంకా ప్రేమ పెరిగి యాక్చువల్గా దీన్ని కూర్చోండి ఇదని మా ఫ్రెండ్ స్వామిని, ఆయన కూడా సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూర్చోబెట్టి చూపించి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుని ఏ సినిమాకైనా అలాగే వర్క్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ కన్నడలో హీరోగా చేస్తున్నారు వశిష్ఠ. అందరికీ ఒక రకమైన ఇవాళ ఇక్కడ కూర్చుంటే ఇంకా వీటి గణేష్, మొట్ట రాజేందర్ వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ బాగా చేశారు అనిపించింది. మా అల్లుడు క్రాంతి కూడా అవును, వాడు ఎంత బాగా చేశాడు అసలు. ప్రొడ్యూసర్ బ్రదర్ సార్. Kranti dances very well. Kranti's dance is full effort. ఎక్కడ రవితేజ గుర్తొచ్చాడు సార్ నాకు, ఆ ఎనర్జీ. అవును, లేదు తనకి ఆ ఈజ్ ఉంది. ఆ ఎనర్జీనే ఈయన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈయన ప్రసాద్ ల్యాబ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది, నన్ను కూర్చోబెట్టింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది, అందరినీ తీసుకొచ్చింది. సార్ నాకు టెన్షన్ ఉండే సార్, షూట్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వశిష్ఠ గారిది సీక్వెన్స్ స్టార్ట్ చేసాం, ఇంటర్వ్యూ వీజా. అది అయ్యాక మీ దగ్గరికి రివ్యూ వచ్చిందని చెప్పారు, మా మోహన్ గారు మారుతి సార్ బాగుందని చెప్పారు అన్నారు. ఆ నెక్స్ట్ డే మీరు మళ్ళీ సత్యరాజ్ గారు జాయిన్ అయ్యాక మీరు వచ్చారు సార్ సెట్కి. వెరీ మచ్ హ్యాపీ, మీరు చూసి చాలా బాగుంది, గోయెడ్ టీమ్ పర్ఫెక్ట్ సెట్ అయింది, మోహన్ ఎలాంటి డౌట్ లేదు, టీం బాగా సెలెక్ట్ చేసుకున్నాం, బాగా వస్తుంది క్వాలిటీ కూడా అని చెప్పారు. అక్కడి వరకు నాకు డైరెక్టర్ మారుతి గారు ఏమంటారు అని భయం ఉండే సార్, ఎందుకంటే నేను ఫ్యాన్ బాయ్గా పెరిగిన ఈ రోజుల్లో మూవీ అలా చూస్తూ భలే భలే మొగాడే అంటే నేను పిచ్చ మ్యాడ్ ఎన్నిసార్లు చూసి నాకే గుర్తులేదు సార్. ఈజీగా 25 టైమ్స్ క్రాస్ అయినా ఎప్పుడైనా హోమ్ థియేటర్ వేసుకొని చూస్తుంటా టైం పాస్, ఫ్యామిలీ అంతా గట్టిగా ఉన్నప్పుడు. అయితే మీరు వచ్చి చెప్పాక కూడా నేను అమ్మాయి హ్యాపీ సార్ బాగుందన్నాడు అనుకున్నా, కానీ నాకు తర్వాత నుంచి ఒక హాంటింగ్ మొదలైంది సార్. ఎవ్రీడే ఈవినింగ్ వస్తాడు, అంటే అరౌండ్ 4 o'clock వస్తాడు ప్రొడ్యూసరు. ఏంటి ఓకేనా, క్వాలిటీ బాగా వస్తుందా, దానికి తగ్గట్టే కదా, ఫస్ట్ 4 days ఎలా ఉందో అది మెయింటైన్ అవుతుందా, ఇలా ఉండి వన్ ఫైన్ డే సార్తో సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు ఎర్లీగా అయిపోయింది సార్ది, పంపించేశాను. నన్ను అడిగాడు ఈయన వచ్చి, అంత బాగానేనా మన కాంప్రమైజ్ అవుతారు ఏంటి, ఇది ఈవినింగ్ 6 వరకు అన్నారు కదా, 3:30కి అయిపోయింది సీను అంటే, లేదు సార్ అయిపోయింది సార్ అన్న. ఆ తర్వాత సెట్లో ఎంక్వైరీ అంట మా అసిస్టెంట్స్ని, మళ్ళీ మోహన్ గారిని, ఏంటి ఎందుకు ఫాస్ట్ అయిపోయింది ఈరోజు, నాకు క్వాలిటీ కావాలి, ఫిలిం నా ఫస్ట్ ఫిలిం క్వాలిటీగా ఉండాలి అనేది చాలా అసలు నాతో ఒక ఈజీగా ఒక 6 to 7 days కంటిన్యూ అడిగేవాడు సార్. సార్ మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను నాకు క్వాలిటీ ఆఫ్ ఫిలిం కావాలి, సబ్జెక్ట్ కూడా అలాంటిది నాకు అన్నట్టు. అంటే ఏ సినిమాకైనా అదే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి టెక్నీషియన్స్ అందరూ స్ట్రాంగ్ ఉంటారు.